ఆలోచనకర్త అనే పాటలో దేవుని స్తుతిస్తాను. అందరం లేచి నిల్చున్నట్లయితే ఈ పాటను పాడుతూ దేవుని స్తుతిస్తాం.
ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడ వగు తండ్రి దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి దేవా. ఈ రోజున తిరిగి మీ యొక్క కృపను కనికరము మా పై నుంచి ఈ ఆరాధనలో మేము పాల్గొనేటకు మీరు మాకు సహాయం దయచేస్తున్నందుకు నీకు వేలాది వందనాలు నాయన. నీ సన్నిధి మా మధ్యలో ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం నాయన. మా స్థుతుల పైన ఆశీర్వాదమని మేము నమ్ముచున్నాం నాయన. తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, నిత్యుడవగు తండ్రి దేవా, నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి దేవా, మరి అంకల్ ద్వారా మరి వాక్యం విత్తబోతుండగా మీరే తోడుగా ఉండి సహాయం దయచండి నాయన. నీ యొక్క నోటి గురగా వాడుకోమని బ్రతిలాడు వేడుకొచ్చున్నాం నాయన. తండ్రి దేవా, ప్రతి ఒక్క హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడవై ఉన్నాం నాయన. మా అవసరాలను బట్టి, మా హృదయాన్ని బట్టి మరి మాకు ఉన్న ఆలోచనలను, తలంపులను బట్టి మరి ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేస్తామని మేము విశ్వసిస్తున్నాం నాయన. ప్రభావ మరి వాక్యం ద్వారా మమ్మల్ని సత్యమైన మార్గంలోకి మమ్మల్ని నడిపించాను నాయన. ప్రభావ మరి హెచ్చరికతో, గద్దింపుతో కూడిన వాక్యంను మాకు అందజేయండి తండ్రి దేవా. నీ యొక్క మెల్లని స్వరాన్ని మాకు వినిపింపజేస్తామని నమ్ముచున్నాం నాయన. తండ్రి దేవా, ప్రభావ మరి వాక్యం ద్వారా ప్రభావ మరి మేము నీ రాజ్య పరిపాలనలో మేము భాగస్వాములం అవుటకు మాకు సహాయం తెచ్చానైనా. మేము వేసే ప్రతి ఒక్క అడుగులో నీ చిత్తమేంటో తెలుసుకొని నీ చిత్తానుసారంగా నీకు అంగీకారమైన పనులు మేము చేస్తూ ప్రభావ మరి ముందు కొనసాగుటకు మీరు మాకు తోడుగా ఉండి సహాయం దయచేస్తారని నమ్ముచు ఈ కొద్ది విన్నపంలో యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం నడివిడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రాలు. మరలా మనమందరం కూడుకున్నట దేవుని యొక్క కృప, దేవుని యొక్క చిత్తము ఈ సమయంలో మనమందరం చేరి ఆరాధనలోకి వెళ్ళినాం. చాలా సంతోషం. ఇప్పుడు దేవుని వాక్యం ద్వారా కొన్ని మాటలు మనం ధ్యానించుకుంటాం. ఆ యొక్క దేవుని యొక్క వాక్యములో ముఖ్యంగా ఒక వాక్యమును గూర్చి నేను ధ్యానించాలని ఆశపడుతున్నా. అది యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. దయచేసి మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ప్రార్థించుకుంటాం. పరిశుద్ధుడగు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామమును బట్టి ఈ సమయంలో మేమందరం కూడుకొని ఉంటుండగా నీ వాక్యంలో ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి అంశాలను తండ్రి మా హృదయంలో నాటమని ఫలింపులోకి తీసుకొని రమ్మని కూడా ప్రార్థిస్తున్నాను. ఎన్నో ఆశ్చర్య సంగతులు నీ యొక్క వాక్యములో క్లుప్తపరిచావు. ఆ యొక్క క్లుప్తపరిచినటువంటి ఆ వాక్యాన్ని తండ్రి మేము అర్థం చేసుకునే జ్ఞాన హృదయం కూడా మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుడైన నన్ను బలపరచండి. ఇక చేరినటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి మీ తండ్రినైనా అర్థం చేసుకునే జ్ఞాన హృదయం దయచేయండి. సమస్తమైనటువంటి ఈవిల్ ఫోర్సెస్ అన్నిటినీ యేసు నామమున బంధిస్తున్నాను. నీ ఘనమైన నామము హెచ్చింపబడును గాక. నీ ఘనమైన నామము ఘనపరచబడును గాక. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్ అండ్ ఆమెన్. యోహాను సువార్తలో గత వారం కూడా మనము ఇదే అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏమిటంటే ధర్మశాస్త్రము, దేవుని యొక్క కృప. ఇక్కడ 2 అంశాలను గురించి మాట్లాడడం కూడా జరిగింది. 2 వ్యక్తులను గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఆ 2 వ్యక్తులు ఎవరంటే పాత నిబంధనలో ఉండేటువంటి మోషే గారు, ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి ఆ తర్వాత క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తుని గురించి కూడా మాట్లాడడం జరిగింది. అసలే ఇది ఎందుకు రాశాడంటే ఈజ్ అ కంపేరింగ్ లా అండ్ గ్రేస్. అంటే ఇక్కడ యేసు ప్రభు యొక్క మినిస్ట్రీ ఈ భూలోకంలో ఏంది అనే యోహాన్ గారు క్లుప్తంగా ఒక వాక్యంలో రాసినాడు. ఏమిటంటే ఆయన మినిస్ట్రీ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ద మినిస్ట్రీ ఆఫ్ లా.
ఇట్ ఈస్ నాట్ ద మినిస్ట్రీ ఆఫ్ మోసెస్. మోషే యొక్క పరిచర్య కంటిన్యూ చేసేదానికి లేదు, కానీ ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. కాబట్టి కృపా సత్యము ఆయన ద్వారా కలిగింది అని దేవుని యొక్క వాక్యము. కాబట్టి యేసయ్య యొక్క మినిస్ట్రీ ఏంటంటే గివింగ్ గ్రేస్, కృప అనుగ్రహించడమే. కాబట్టి ఈ కృప అనేది మనం గాన నిర్వచనం గాన చూస్తే, వాట్ డస్ ఇట్ మీన్ గ్రేస్? కృప అంటే ఏంటంటే ఒక విధంగా పొందడానికి అర్హత లేనటువంటి వారు మనము, పొందడానికి అర్హత లేనటువంటి మనల్ని పొందేటట్లుగా చేయడమే దేవుని కృప. ఇట్స్ ఏ అన్డిజర్వ్డ్ పీపుల్ అన్నమాట. మనం అన్మెరిటెడ్ పీపుల్ అంటే మనం ఎందుకు పనికిరానటువంటి వారం, పొందడానికి వీలేదు. ఒక విధంగా చెప్పాలంటే మనకు స్వస్థత పొందడానికి కూడా వీలు లేదు, మనం రక్షణ పొందడానికి వీలు లేదు, మనము నీతిమంతులుగా తీర్చబడేదానికి వీలు లేదు, మనకు ఏ ఆధిక్యతలు కూడా లేనటువంటి బలహీనులము, పాపులము. ఇలాంటి పరిస్థితుల్లో పొందేటువంటి అర్హతను కల్పించడమే గ్రేస్ అన్నమాట. గ్రేస్ అంటే ఉచితంగా. కాబట్టి ఈ ఉచితమైనది ఇచ్చేదే గ్రేస్ అన్నమాట. ఈ కృప మనల్ని ఏం చేసిందంటే, ఇక్కడ చూసినట్లయితే భూలోకములో యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అన్నప్పుడు ఆయన ఎందుకు నివసించాడంటే, ఈ కృప ఎంత ఎత్తో అన్నటువంటి విషయాన్ని గురించి ఆయన మనకు నేర్పించి ఈ కృప ద్వారా అన్ని పొందేటట్లు సిద్ధం చేస్తున్నాడు. అర్థం చేసుకుంటాను అనుకుంటాను. ఏంటంటే కృప ద్వారా మనకు అన్ని సిద్ధం చేసి ఈ లోకంలో ఏర్పాటు చేసి ఆయన మరణించి తిరిగి లేచి తండ్రి కృపార్శాన కూర్చున్నాడు. హీ షోడ్ హిజ్ అబెండెంట్ గ్రేస్. ఇదే అత్యధికమైన కృప అంటాం. ఈ కృప ఏమంటే ఈ కృపలోనే రక్షణ ఉంది, ఈ కృపలోనే ఏముంది, స్వస్థత ఉంది. ఈ కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఈ కృప ద్వారానే మనకు తండ్రి ఐశ్వర్యము, తర్వాత ప్రాస్పరిటీ ఇవన్నీ కూడా కలుగుతుంది. ఈ యొక్క కృప ద్వారానే పరలోకం ఉండేటువంటి ఆశీర్వాదాలు కానీ, భూలోకంలో ఉండేటువంటి ఆశీర్వాదాలు కానీ మనం అన్నీ కూడా కృప ద్వారానే పొందుకోగలుగుతాం. ఇవి కృప ఏర్పాటు చేసినటువంటి అంశాలు. ఇవి ఎవరి ద్వారా అంటే యేసయ్య ద్వారానే, ఒక్క యేసయ్య ద్వారానే. కానీ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ కృపను మనము పొందుకోవాలంటే, ఈ కృపను మనము స్వీకరించాలంటే, మనం అనుభవించాల్సిందంటే రక్షణ. ఉదాహరణకి రక్షణ మనం స్వీకరించాలా, రక్షింపబడాలా, ఈ కృపను మనం స్వీకరించాలా, ఆశీర్వాదాలు స్వీకరించాలా, స్వస్థత మనం స్వీకరించాలా, తర్వాత ఆశీర్వాదాలతో పాటు మనకు ఉండేటువంటి ఇతర సుఖానుభవాలు కూడా మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన ఏర్పాటు చేసినటువంటి అంశాలన్నీ కూడా మనం పొందాలంటే ఏమిటంటే, ఈ కృపను పొందుకోవాలంటే ఏమిటంటే మనకేం కావాలంటే ఫెయిత్. మనకేముండాలా? విశ్వాసం ఉండాలా. మనకేముండాలంటే విశ్వాసం ఉండాలా. అందుకని ఇక్కడ ఏమిటంటే ఫెయిత్ అంటే గ్రేస్ అండ్ ఫెయిత్ అనేది ఒకటే. ఏమిటంటే ఒక నాణ్యం ఉంది, ఆ నాణ్యానికి ఇరువైపులా హెడ్ అండ్ టెయిల్ ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్సపరబుల్, దాన్ని వేరు చేయలేడు. ఒకవేళ ఆ నాణ్యం మీద హెడ్డే ఉంటుంది అనుకోండి, టెయిల్ లేదు, తోక లేదనుకోండి, టెయిల్ లేదు ఒక పక్క. ఇప్పుడు మనం కొట్టుకు వెళ్ళి దాన్ని కానీ ఇస్తే ఏమంటాడంటే ఇది చల్లదు అంటాడు, ఇది చల్లదు అంటాడు. ఇంకొక పక్క హెడ్ లేదు, టెయిల్ ఉంటుంది, అది కూడా చల్లదు. కానీ గాడ్స్ లా ఏంటంటే ఇక్కడ కృప దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లా ధర్మశాస్త్రము ఏదైతే చేయలేకపోయిందో, ధర్మశాస్త్రం ద్వారా ఏ ఆశీర్వాదాలు మనం పొందలేకపోయినామో, ధర్మశాస్త్రం ఏమి చేయజాలకపోయిందో అది ఏం చేశాడంటే దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకానికి పంపించి ఈ కృప ద్వారా అన్ని ఏర్పాట్లు చేశాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే సాల్వేషన్, రక్షణ అంటాం దీన్ని. ఈ రక్షణను నువ్వు పొందుకోవాలంటే సాల్వేషన్ ఈజ్ దేర్. యేసు క్రీస్తు ద్వారా ఒక అపరిమితమైనటువంటి ఆ రక్షణ ప్రతి మానవునికి అనుగ్రహింపబడేటట్లు ఆయన అందరి కొరకు సిలువ మాను మీద ఆయన తన ప్రశస్త రక్తమును చిందించాడు. అందరి కొరకు, మనందరి కొరకు
అర్థమవుతుందండి? అందరి కొరకు అనమాట. ఇక్కడ భేదము లేదనమాట. యూదుడని కానీ, గ్రీసు దేశస్థుడు కానీ, హిందువుడని కానీ, ఏ మతానికి సంబంధించిన వాడు కానీ ఎవరు కానీ లేరు. ఆ కృప ద్వారా మనకు ఈ రక్షణ సిద్ధము చేశాడు. ఈ రక్షణలో ఉండేటువంటి ఆశీర్వాదాలు మన ముందర పెట్టాడు. వీటిల్ని మనం పొందుకోవాలంటే ఏముండాలంటే, ఒకవైపు కృప ఉంది. ఆ కృపను మనము అనుభవించాలంటే మన అనుదిన జీవితంలో మనకేముండాలో తెలుసా అంటే విశ్వాసం ఉండాలి. ఒక విధంగా చూస్తే గ్రేస్ గివ్స్ అండ్ ఫెయిత్ రిసీవ్స్ ఇట్. కృప మనకు అనుగ్రహించింది. యేసుక్రీస్తు ద్వారా కృప అనుగ్రహింపబడెను. యేసుక్రీస్తు ద్వారా కృప అనుగ్రహింపబడెను, మనకిచ్చాడు దేవుడు. ఆ కృప ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు. కానీ ఈ రక్షణను నువ్వు పొందుకోవాలంటే యు మస్ట్ హ్యావ్ ఎ ఫెయిత్. కాబట్టి ఇవి రెండు ఒకదానికొకటి విడదీయలేం. ఇప్పుడు ఉదాహరణకి, అయ్యా నాకు విశ్వాసం ఉంది, నేను కొండలను పెకలింపగలే విశ్వాసం ఉంది అని చెప్పుకున్నా కూడా అక్కడ ఏం లేదంటే అక్కడ కృప లేదనుకోండి. నీకు విశ్వాసం ఉంది, కృప లేదు, ఏమవుతుంది? కృప లేకపోతే ఆ కృప లేకపోతే వేస్ట్ అవుతుంది నీ విశ్వాసం. కాబట్టి ఈ కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినటువంటి యేసయ్య ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి, ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి, అర్థమవుతుందా, నూతన నిబంధనకు మనల్ని తీసుకొని వచ్చాడు. ఈ చిన్న వాక్యంలోనే ఏమని రాశాడంటే మోషే ద్వారా ధర్మశాస్త్రము అనుగ్రహింపబడెను. దయచేసి ఆ వాక్యం చదువుదామా. 17వ వచనం, మొదటి అధ్యాయం 17వ వచనంలో, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారానే కలిగెను. ఇక్కడ మీకు చూసినట్లయితే ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్తాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడ్డది. కొన్ని విషయాలు మీకు చెప్తాను ఇక్కడ ధర్మశాస్త్రం సంబంధించి. క్రొత్త నిబంధన, పాత నిబంధన. పాత నిబంధన అంతా ధర్మశాస్త్రం కింద ఉంది. క్రొత్త నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు కింద, ఆయన కృప కింద మనం జీవిస్తున్నాం. కానీ ఇక్కడ మనము చూస్తే ఈ మోషే గారు, యేసయ్య గారు ఉండేటప్పుడు ఇక్కడ మొట్టమొదటిగా మోషే గారు ఏం చేశారంటే, ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఫరో దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక సూచక్రియ చేస్తాడు. ఏంటంటే రాడ్ను పట్టుకొని ఆ వాటర్లో ముంచినప్పుడు అది రక్తంగా మారిపోతుంది. ఈ రక్తంగా మారిపోయినటువంటి నీళ్ల వల్ల అనేక మంది జబ్బు పడిపోయి, అర్థమవుతుందా, తాగలేని పరిస్థితి ఐగుప్తు దేశమంతా కలవరపాటు వచ్చేసి ఒక శపింపబడిన దేశంగా మారింది కొన్ని రోజులు. కానీ కృప ద్వారా వచ్చిన యేసయ్య ఆ కానా వివాహానికి వెళ్ళినప్పుడు అదే నీళ్లను ఏం చేశాడంటే, ఆ నీళ్లు ముంచి ప్రధాన అధికారికి ఇవ్వు అన్న. అప్పుడు ఆ నీళ్లు ఏంగా మారిందంటే రక్తంగా మారలా. అసలు ఎవరు భూలోకంలో తయారు చేయలేనటువంటి వైన్, స్వీటెస్ట్ వైన్, విచ్ ఈస్ వెరీ టేస్ట్ఫుల్, అంత టేస్ట్ ఉండేటువంటి వైన్గా మారిపోయింది. ఏంటంటే ఉత్త నీళ్లు. అది కృప. ధర్మశాస్త్రము మోషే ఏం చేశాడంటే కర్ర పెడతానే ఆ యొక్క నీళ్ళన్నీ కూడా రక్తంగా మారి శాపగ్రస్తంగా మారింది. కానీ కృప ద్వారా అదే నీళ్లను యేసుక్రీస్తు ఏం చేశాడంటే, ఇదిగో ఆమె చెప్పింది చేయండి అన్నాడు. అదే నీళ్లు ఏంగా మారిందంటే క్రొత్త నిబంధనలో ద్రాక్షారసంగా మారింది. ఇంకోటి చెప్తాను. మోషే అక్కడి దగ్గరికి వచ్చాడు, బుష్ దగ్గరకు వచ్చినప్పుడు, పొద దగ్గరకు వచ్చినప్పుడు, మోషే ఇది పరిశుద్ధ స్థలము, నువ్వు దగ్గరకు రావద్దు, కాబట్టి నీ చెప్పులు వదిలిపెట్టు అన్నాడు. ఎందుకంటే యూ హ్యావ్ నో అథారిటీ టు కమ్ నియర్. నా దగ్గరకు వచ్చేదానికి నీకు అధికారం లేదు. బికాజ్ యు ఆర్ ఏ సిన్నర్. అర్థమవుతుందా? నేను పరిశుద్ధుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, కాబట్టి నువ్వు నా దగ్గరికి రాబాక, నీ చెప్పులు వదిలిపెట్టే అన్నాడు.
కానీ క్రొత్త నిబంధన కాడికి వచ్చేటప్పటికి యేసు ప్రభు ఈ తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, ఒక పాపిష్టుడు, అర్హత లేనటువంటి వాడు. ఈ పాపిష్టుడు మారు మనసు పొంది నేను నా తండ్రి యొద్దకు వెళుచున్నాను అని చెప్పినప్పుడు ఆ తండ్రి ఏం చేశాడంటే అతన్ని ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు. అర్థమవుతుందా? అసలే ఆ సీన్ చూస్తే ఎంత ఇదిగా ఉంటుందంటే ఆ పందుల్లో తిరిగేసి వచ్చినటువంటి కుమారుడు పందిగా మారిపోయి పంది పొట్టు తింటూ, అర్థమవుతుందా, అతడు మారు మనసు పొంది అరే ఈ పందుల పొట్టిలో నేనేంది తినేది, నా తండ్రి ఏంట అనేక మంది సేవకులు ఉన్నారు, దాసులు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి నేను అక్కడ ఉంటే ఒక దాసుడుగా నేను బ్రతకచ్చు అనుకున్నాడు. మారు మనసు వచ్చింది, ఆ మారు మనసుతో బయలుదేరాడు. కానీ తండ్రి అక్కడ ఏం చేస్తున్నాడంటే హీఈస్ అ వెయిటింగ్ ఫాదర్. అక్కడ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు? తన కుమారుడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు. దట్ ఈస్ ద గ్రేస్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఇలిస్ట్రేషన్ అంతా కూడా అబండెంట్ గ్రేస్ ఆఫ్ గాడ్. తప్పిపోయిన కుమారుల్లో ఆ సీన్లో మనం ఏం చూస్తున్నామంటే తప్పిపోయి తిరుగుబాటు చేసి తన ఆస్తినంతా పాడు చేసినటువంటి ఆ కుమారుని వైపు ఆ యొక్క తండ్రి అయినటువంటి దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడంటే నా కుమారుడు ఎప్పుడు వస్తాడు, నా కుమారుడు ఎప్పుడు వస్తాడు అని చెప్పి ఆయన కొరకు రాత్రి మగళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నాడు. హీఈస్ ఎ వెయిటింగ్ ఫాదర్, వెయిటింగ్ ఫాదర్. అర్థమవుతుందండి? దినమెల్లా నేను చేతులు ఎత్తి చాపి నిన్ను రమ్మంటున్నానంటున్నాడు ప్రభు. వెయిటింగ్ ఫాదర్. ఇప్పుడు ఎప్పుడైతే ఈయన చూస్తూ ఉన్నాడు విండోలోంచి, అక్కడ దూరంగా నుంచి తన కుమారుడు రావడం చూశాడు. ఆ సీన్ ఎట్లుంటుందంటే ఇట్ ఈస్ అ వండర్ఫుల్ సీన్. ఆయన జమీందారు, ఎవరండి? తండ్రి జమీందారుడు. ఆ జమీందారు డ్రెస్ ఉంటుంది, ఆయన చూస్తానే అలాగున పరిగెత్తుకుంటూ వస్తాడు. అంటే ఇప్పుడు జమీందారులో డ్రెస్ ఎట్టుంటుంది అంటే కింద వేలాడుతూ ఉంటుంది అనమాట. ఈ వేలాడే డ్రెస్సుని ఇట్లా పైకి లేపుకొని ఏం చేయాలంటే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అనమాట. అంటే చెప్పులు లేవు, ఏమి లేవు అనమాట. అంతగా ప్రేమించాడు, అంతగా కృప చూపించాడు తన కుమారుని వైపు. చూపించి ఏం చేశాడు తెలుసా? వాడి బట్టలు లెక్క చేయలా, వాడు మురికిని లెక్క చేయకుండా కౌగిలించుకున్నాడు అనమాట. కౌగిలించుకున్నాడు. ఇప్పుడు అన్నాడు కదా, కౌగిలించుకున్న తర్వాత అతడు మారుమనసు పొంది తండ్రి ఇదిగో నేను తప్పు చేశాను, నీ కుమారుడు అనిపించుకోవటకు నాకు యోగ్యత లేదన్నాడు. సో హీ రిపెంటెన్స్. అక్కడ మారుమనసు చూస్తున్నాం. కానీ ఒకటండి, అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అక్కడ వీనికి చెప్పులు తొడుగు అన్నాడు. ఏం తొడగమన్నాడు? చెప్పులు తొడుగమన్నాడు. దట్ ఈస్ కాల్డ్ చెప్పులు తొడుగు. రింగ్ వెయ్యి, అర్థమవుతుందా? రింగ్ వెయ్యి, వీడికి మంచి డ్రెస్ సూట్ వెయ్యి అన్నాడు. అంటే దట్ ఇండికేట్స్ ద గ్రేస్ గేవ్ హిమ్ సన్షిప్. కృప ఏం చేసిందంటే ఎందుకు పనికిరాని వాడు, నాకు ఇంకా కుమారత్వం వద్దు అనుకున్న వాడిని కృప ఏం చేసిందంటే తన ఇంటిలో కూర్చొని పెట్టుకొని కుమారత్వాన్ని పొందేటువంటి శక్తిని తండ్రి ఇచ్చాడు. ఇప్పుడు చెప్పులు తొడుగు అంటే ఆ చెప్పులు రాయల్ అన్నమాట. అది ఆ చెప్పులు తొడుక్కొని రింగ్ దేనికి సాదృశ్యం అంటే వీడు నా వారసుడు, నా కుమారుడు అని చెప్పేదానికి. వీడికి డ్రెస్ అంటే నా నీతి వస్త్రము వీడిది, రాయల్ డ్రెస్. వీడికి మీదట దాసుడు కాదు, తప్పిపోయిన వాడు కాదు, నా కుమారుడే అనేది. అసలు యాక్చువల్గా ఈ తప్పిపోయిన కుమారుల్లో ఎవరున్నారంటే ఈడు కాదు తప్పిపోయింది, పెద్ద కుమారుడు, ఇంట్లో ఉండే కుమారుడు. తప్పిపోయింది ఎవరంటే ఇంట్లో ఉండే కుమారుడు. ఇంట్లో ఉండేవాడు కుమారుడు బయటకు వచ్చి మొరాయించి నేను రాను, ఇదిగో ఒక్క పూటైనా నాకు ఈ యొక్క డ్రెస్ చేయలేదు, ఒక్క పూటైనా నాకు విందు చేయలేదు, ఒక్క గొర్రె పిల్ల కూడా నాకు ఇయలేదు, నేను రానని మొరాయించుకున్నాడు. బతిలాడినాడు, సమస్తం నీవే కదరా అని. నో, నేను రానన్నాడు. హీ లాస్ట్ హీస్ ద సన్షిప్. సరే, ఇవన్నీ అర్థాలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రం కింద నేను పరిశుద్ధుడిని, నేను నీతిమంతుడిని, మోషే నీ చెప్పులు విడువు అన్నాడు. కానీ క్రొత్త నిబంధన కాడికి వచ్చేలాపటికి ఏం జరిగిందంటే ఇదిగో నా కుమారుడివి, యూ హ్యావ్ రైట్ టు ఎంటర్ ఇన్ టు మై హౌస్, కాబట్టి నీకు సపరేట్ డ్రెస్ ఇస్తున్నా, చెప్పులు తొడుక్కొని రావచ్చు అని చెప్పి నూతన నిబంధనలో ప్రభు మనకు ఆధిక్యతనిచ్చాడు ప్రభు. తర్వాత
ఈ యొక్క క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో కానీ చూస్తే ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రాన్ని గూర్చి ఆ యొక్క అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, దయచేసి చదువుదామా, 3వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఏమని రాయబడ్డదంటే, 3వ అధ్యాయం 7వ వచనం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇక్కడ 6వ వచనం నుండి చదువుతాం. ఆయన మమ్మును క్రొత్త నిబంధనకు అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారములగుటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. అక్షరము చంపును గాని, ద లెటర్ కిల్లెత్ అని రాసినాడు ఇంగ్లీష్లో చక్కగా. ఏ భాష అంటే ద లెటర్ కిల్లెత్ బట్ ద స్పిరిట్ గివిత్ లైఫ్, బట్ ద స్పిరిట్ గివిత్ లైఫ్. ద లెటర్ కిల్లెత్. లెటర్ అంటే అక్షరం. అక్షరము దేవుని యొక్క అక్షరాలు దేనిలో రాయబడ్డాయి అని కానీ చూస్తే, ఆడ 2 పలకల మీద దేవుని యొక్క ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఆ పలకల మీద అక్షర రూపంలో దేవుడు రాశాడు. ఈ అక్షరం ఏం చేస్తుందంటే చంపును అన్నాడు. ఈ అక్షరం ఏం చేసిందంట మానవుల్ని? మోషే చేతిలో ఉండే ధర్మశాస్త్ర పలకలు మానవుల్ని ఏం చేసిందంటే చంపుతూ ఉంది. బికాస్ యు ఆర్ ఏ సిన్నర్, నువ్వు పాపివి, నువ్వు మరణించాల్సిందే. యు హ్యావ్ నో మెర్సీ, నో మెర్సీ, యు ఆర్ కండెమ్ టు డెత్. అందుకనే ఈ మోషే యొక్క పరిచర్య ఏమని రాశాడంటే అపోస్తుడైన పౌలు, ఇక్కడ మనం మోషే గొప్ప కార్యాలు చేస్తారు కదా, మోషే యొక్క పరిచర్య ఏంటంటే మరణకరమైన పరిచర్య. ఏ పరిచర్య? కింద భాగంలో 7వ వచనంలో చూస్తే, మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయనను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవచ్చున్నదైనను ఇశ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయేరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును అన్నాడు. ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ కలది. ఇది ఇక్కడ చూడండి, ఇది మరణకారణమైనటువంటి పరిచర్య మోషేది. మీరు పాత నిబంధనలు నిర్గమకాండం అంతా చదవండి. నిర్గమకాండము 12వ అధ్యాయం కాడి నుంచి మోషే వాళ్ళని విడుదల చేయాలనుకున్నప్పుడు దేవుడు పస్కా బలి పశువు ఇవ్వండి అన్నాడు. పస్కా పశువు ఇచ్చినారు బలి పశువుగా. ఒక్కొక్క ఇంటి వాళ్ళు ఆ బలి పశువును నరికి దాని రక్తాన్ని బేసిన్లో పెట్టి ఆ లెంటిల్స్ మీద నిలువు కమ్ములకు అడ్డ కమ్ములకు పూశారు. ఆ రాత్రి సంహార దూత వచ్చింది. అప్పుడు అందరినీ నశింపజేసింది, జ్యేష్ఠ పుత్రులందరినీ. ఇజ్రాయిల్ మాత్రం రక్షింపబడ్డారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరినారు. ఐగుప్తు దేశం నుండి మహాబలంతో 30 లక్షల మంది జనాభా, 30 లక్షల మంది, 3 మిలియన్ పీపుల్. కొంతమంది 2.5 అంటారు. ఎనీహౌ వాళ్ళ సైన్యం ఎత్తుకుంటే 6 లక్షల కాల్బరమని రాయబడ్డది బైబిల్లో. 6 లక్షల మంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు వాళ్ళు. 430 సంవత్సరాలు. ఈ 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటే ఒకే ఒక రోజున ఆ పస్కా యొక్క బలి పశువు వల్ల రక్త ప్రోక్షణ ద్వారా వారందరికీ విడుదల కలిగింది. విడుదల కలిగినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు బయలుదేరి వచ్చేసారు. ఎదురుగా ఏమొచ్చిందంటే రెడ్ సీ వచ్చింది, ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు అక్కడ వాళ్ళంతా నసుక్కున్నారు. ఏమయ్యా మోషే, మమ్మల్ని ఇక్కడ చంపేదానికి తెచ్చినావా? ఆ ఐగుప్తు దేశంలో ఉంటే మేము చామం కదా, అట్నే బానిసలుగా ఉంటాం కదా అన్నారు. అప్పుడు మోషే, యు స్టాండ్ అప్, యు సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. నువ్వు లేచి నిలబడు, దేవుని యొక్క రక్షణను మీరు కన్నులారా చూచేదరు అంటున్నాడు. అప్పుడు ఇక్కడ అటని రాళ్ళు ఎత్తుకొని కొట్టబోయారు మోషేని, అహరోనులను. అంత మెడవంచని జనాభా. అందుకనే బైబిల్లో దే ఆర్ స్టిఫ్ నెక్కెడ్ పీపుల్, నెక్కెడ్ పీపుల్ రాయబడ్డారు. అంటే మెడవచ్చని జనాంగం అన్నమాట. అంత పొగురుబోతోళ్ళు, గర్విష్ఠులు అనమాట ఇజ్రాయేల్ ప్రజలు. అప్పటికే వాళ్ళకి బుద్ధిలే.
కానీ ఇప్పుడు ఏంటంటే రాళ్ళు ఎత్తుకొని ఓటబెట్టేటప్పుడు మోషే ఆ ఏడవను మొదలుపెట్టాడు. లార్డ్ 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 బీ మెర్సీ అపాన్ మీ, మమ్మల్ని కనికరం చూపెట్టాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మోసెస్ వై క్రై యు రైజ్ అప్. అక్కడ ఏమన్నాడు, వై క్రైయత్ యు స్పీక్ అన్నాడు. అంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు చిన్న పిల్లోడితోట, నువ్వు లే, నేను చెప్పింది చేయన్నాడు, నీ కర్ర అక్కడ చాచు అన్నాడు. అప్పుడు చాచినాడు, ఎర్ర సముద్రం. ఇప్పుడు వీళ్ళు సనుగులు పెట్టినా కూడా దేవుడు వాళ్ళని ఏం చేయాల. మళ్ళా అక్కడికి బయటకు వచ్చినాడు, ఎర్ర సముద్రం దాటినారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ నీళ్లు లేవు, మాకు దాహము 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 అంటున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, అయ్యా ఈ దాహమునికి బండను కొట్టు అన్నాడు. బండను కొట్టినాడు. దానికి ముందర వీళ్ళు సనుక్కున్నారు. ఒక దగ్గర నీళ్లుగాని ఉంటే ఏం జరిగిందంటే అవి చేదుగా ఉన్నాయి. కాబట్టి ఈ నీళ్ళు ఎట్ట తాగేది, మాకు ఐగుప్తు దేశంలో ఉండే నీళ్ళే బాగున్నాయి, మాకు అక్కడ బాగుండింది అని చెప్పి సణుక్కొని మొదలు పెట్టారు. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు, బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, ఆయన కృప. ఎందుకంటే పస్కా యొక్క బలి పశువు రక్తం చేత వీడిని విడుదల చేశాను, కానీ అంతవరకు ధర్మశాస్త్రం ఇవ్వాల. దే ఆర్ అండర్ గ్రేస్, దే ఆర్ అండర్ అబ్రహామిక్ కావెనెంట్. అబ్రహాం యొక్క నిబంధన కింద ఉన్నారు వాళ్ళు. అబ్రహామును ఏ విధంగా దేవుడు కృప చేత ఆ యొక్క మెసొపొటేమియా దేశము నుండి బయటికి రప్పించాడో, అదే విధంగా తన కృప చేత ఐగుప్తు దేశము నుండి బయటికి రప్పించిన దేవుడు కామ్గా ఉన్నాడు. వాళ్ళు సనుక్కున్నారు, బండ దగ్గర సనుక్కున్నారు, మాకు తిండి లేదు, అక్కడ ఐగుప్తు దేశంలో కూరగాయలు ఉన్నాయి, మంచి చేపలు ఉన్నాయి, మంచి మాంసం ఉన్నది, బాగున్నది అన్నప్పుడు కూడా ఏం చేశాడు, సనుక్కోలా మన్నాను కురిపించాడు. కానీ ఇక్కడ చూడండి, చాప్టర్ ఏంటంటే 19th చాప్టర్లో మోషే నువ్వు ఎక్కిరా అన్నాడు. దేవుడు గంభీరంగా వాయిస్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు. నిర్గమకాండం 19 మీరంతా చదువుకోండి. 20వ అధ్యాయంలో కానీ చూస్తే అక్కడ 10 ఆజ్ఞలు ఇవ్వడం కూడా జరిగింది. దీనికి ముందర ఏమన్నాడంటే, అయ్యా మోషే, మేము దేవునికి భయపడుతున్నాము, కానీ నువ్వు ఏదైతే దేవుడు నీ ద్వారా చెప్పాడో అది మేము చేస్తాం తప్పకుండా అన్నారు. అగ్రిమెంట్. దేవుడు నీ ద్వారా ఏమైతే మాట్లాడతాడో అవి మాతో చెప్పు, మేము తూచా తప్పకుండా దాన్ని పాటిస్తామన్నాడు. అంటే నీ నోటి మాటను బట్టి నువ్వు అపరాధిగా తీర్చబడతావు, నీ నోటి మాటను బట్టి నీతిమంతుడుగా తీర్చబడతావు. ఇప్పుడు మోషేతో వాళ్ళు నిబంధన చేసుకున్నారు. మోషే దేవుడు ఏదైతే చెప్తాడయ్యా అదే మేము చేస్తామన్నారు. కానీ ఇప్పుడు మోషే ఏం చేశాడంటే పైకి వెళ్ళినాడు. పైకి వెళ్ళిన తర్వాత 40 రోజులు ఆయన కనబడలా. 40 రోజులు దేవుని యొక్క ధర్మశాస్త్రం అంతా కూడా ఆయన రాయడం, 10 ఆజ్ఞలు కూడా ఆ శిలల మీద ఆయన చేత్తోనే రాయడం, ఇవంతా జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నారు కదా ఈ జనాభా అంతా, ఈ 30 లక్షల మంది జనాభా, వీళ్ళందరూ కూడా ఏంటంటే తమాషా ఏంటంటే వీళ్ళందరూ కూడా మూట కట్టుకొని వచ్చినారండి. వీళ్ళని గూర్చి అపోస్తుల కార్యాల్లో రాస్తాడు. వీళ్ళ భుజాల మీద ఏముండదంటే రొంఫాయి దేవతలు, ఆ దేవతలను మీరు మూసుకొని వచ్చినారని రాస్తాడు. ఏ దేవతల్ని? రొంఫాయి, మెలేకు దేవతలను మోసుకొని వచ్చారట. అయినా దేవుడు కృప చూపించాడు. కానీ ఏమైందంటే ఇప్పుడు ఆ యొక్క పర్వతం మీద ఉండేటప్పుడు 40 రోజులు అక్కడ ఉండేటప్పుడు వీళ్ళు విసిగిపోయి, మాకు దేవుడు ఎక్కడున్నాడు, మోషే ఏమైనాడు, మేము ప్రయాణం చేయాలి కదా, మాకు ముందర నడిపించే ఒక దేవత కావాలా, దేవుడు కావాలా మాకు అని చెప్పినప్పుడు అహరోను గారు ఇంతకన్నా చెరిపోయినాడు. ఆయన ఏం చేస్తాడంటే, మీరు మీ పోగుల్లో ఉండే చెవుల్లో ఉండే కమ్మలు గిమ్మలు తీండి అన్నాడు. తీసిన తర్వాత ఆయన బంగారుతో ఏం చేశాడండి, ఒక నగిషి పనితో ఒక దూడం చేసే, నువ్వే దేవుడివి, మమ్మల్ని నడిపించే దేవుడివి, మాకు ముందర పోయేవాడివని అర్థమవుతుంది. జనులు తినుచు తాగుచు నాట్యమాడుతుందానికి లేచినారట. డాన్సింగ్ అన్నమాట. అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అది. కానీ దేవునికి కోపం వచ్చేసింది. దేవునికి కోపం వచ్చి, మోషే లే, నా ప్రజలు, నేను విమోచించిన ప్రజలు, నేను రక్తము చేత ఐగుప్తు దేశము నుండి విమోచించిన ప్రజలు కనాను దేశానికి చేరస్తానంటే నన్ను నమ్మక వాడు చెడిపోయినారు, నువ్వు కిందకి దిగి పో అన్నాడు. వాళ్ళు వచ్చేటప్పుడు అబ్బా డ్యాన్స్లు వేస్తున్నారు, తాగేసి తందనాలు ఆడేసి. అప్పుడు మోషే చేరలేక అక్కడ ఏం చేస్తున్నారండి, ఆ పలకలు ఇసిరి కొడతాడు. ఇప్పుడు వాట్ ఈస్ ద సొల్యూషన్? దేవుడు అన్నాడు, నువ్వు అడ్డం తొలుక్కో అన్నాడు. మోషే నువ్వు తప్పుకో, వీళ్ళందరినీ చంపేస్తాను, నేను నిన్ను జనాభా చేస్తాను. అప్పుడు అన్నాడు, ప్రభువా నా పేరు జీవ గ్రంథములో ఉండి తుడిచిపెట్టు, అప్పుడు నువ్వు వాళ్ళని చంపు అన్నాడు.
అప్పుడు దేవుడు అంటాడు, నిన్ను జీవ గ్రంథంలో నుండి తుడిచిపెట్టను, ఎవరైతే పాపం చేస్తాడో వాడిని జీవ గ్రంథంలో నుండి తొలగిస్తాను. అప్పుడు అన్నాడు, అప్పుడు మోషే ఏం చేస్తాడో తెలుసా, దేవుణ్ణి సతమాయిస్తాడు, దేవుణ్ణి కొంచెం శాంతింపజేస్తాడు. నీ వాగ్దానాలు ఏమైనాయి, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏమైంది, నువ్వు చేరస్తానవు కదా, కాబట్టి ఆ దేవుడు పనికిమాలిన దేవుడు అనుకుంటాడు, ఆయన చేతరాని వాడు అనుకుంటాడు ప్రభా, కాబట్టి వాళ్ళని చంపితే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడని దేవుణ్ణి బతిమలాడుకున్నాడు. సరే ఓకే, ఇప్పుడు మోషే గారు వచ్చినాడండి. మోషే గారు వచ్చి ఏం చేస్తాడో తెలుసా, ఎవరు యెహోవా పక్షం ఉన్నారో వాళ్ళు రండి అన్నాడు. ఎవరు వచ్చినారండి అప్పుడు? ఎవరు వచ్చినారు? లేవీయులు వచ్చారు. లేవి గోత్రం వచ్చింది. ఆ లేవి గోత్రము రోషము కలిగినటువంటి ప్రజలుగా అక్కడ చూస్తున్నాం మనం. దేవుని కొరకు రోషం. అప్పుడు ఏం చేశారంటే, మీ కత్తులని తీసుకొని ఎవరైతే పాపం చేశారో మీ పొరుగు వారిని, మీ సహోదరుల్ని, మీ బంధువుల్ని అందరినీ నరికివేయండి, చంపేయండి అన్నాడు. అప్పుడు ఈ లేవీలంతా కూడా ఏం చేశారంటే, తన ఇంట్లో వారిని ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక్కరిని చంపేయడం జరిగింది. ఆ రోజు ఎంతమంది అంటే 3000 మంది చంపినారు. హౌ మెనీ పీపుల్ వర్ కిల్డ్? 3000 పీపుల్. దెర్ ఇస్ నో మెర్సీ. అంతవరకు ప్రభువు ఇక్కడ చూడండి, అంతవరకు కూడా దేవుడు వారిని కరుణించాడు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఇవ్వబడ్డాదో ఆ కొండ మీద, అదంతా కూడా వీళ్ళు తప్పిపోయి విగ్రహారాధికులుగా మారిపోయి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందు గాని, భూమి ఎందు గాని, భూమి కింద నీళ్ళ ఎందు గాని ఏ స్వరూపమైనను నీవు చేసుకొన వద్దు అన్నాడు. కానీ వీళ్ళు ఒక విగ్రహాన్ని పెట్టుకొని మా దేవుడు అని ఎంతమంది చచ్చిపోయినారండి? 3000 పీపుల్ వర్ కిల్డ్ అనమాట. 3000 మంది చచ్చిపోయినారు. ఏందండి? ధర్మశాస్త్రము వచ్చింది. అందుకనే ఇక్కడ ఈ యొక్క అపోస్తుడైన పౌలు ఏమన్నాడో తెలుసా, 7వ వచనంలో, ఇది ఏ పరిచర్య అంటే, మోషే చేసిన పరిచర్య ఏంటంటే మరణకరమైనటువంటి పరిచర్య. దిస్ ఈస్ కాల్డ్ డెత్ మినిస్ట్రీ అంటాం. ఏం మినిస్ట్రీ ఇది? డెత్ మినిస్ట్రీ. ఆ రోజుల్లో విశ్రాంతి దినాన్ని మీరితే ఏం చేయాలా? రాళ్లతో కొట్టి చంపాల. తర్వాత ఏది తప్పు చేసినా వాడిని రాళ్లతోనే కొట్టి చంపాల. ఇదన్నమాట. కాబట్టి ఈ పరిచర్య, మోషే యొక్క పరిచర్య ఏంటంటే మరణ కారణమైనటువంటి పరిచర్య. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనకు వస్తాం. ఇక్కడ 7వ వచనంలో మరణకారమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించింది అన్నాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏమిటంటే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదు అని రాస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ చూడండి, మరణకరమైనటువంటి పరిచర్య, ఆత్మ సంబంధమైన పరిచర్య అని ఇక్కడ రాయడం కూడా జరుగుతుంది. అంటే అక్షరము చంపింది, ఆత్మ జీవింపజేసింది. అక్షరం అక్కడ 3000 మందిని చంపింది, ఆత్మ జీవింపజేసింది. అంటే ఎక్కడ జీవింపజేసిందంటే ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా ఆ పెంతెకోస్తు పండుగ రోజున అర్థమవుతుందా, యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత, ఆరోహణమైన తర్వాత వాళ్ళు అక్కడ పెంతెకోస్తు పండుగ సమయంలో వాళ్ళు కూడి ప్రార్థన చేసేటప్పుడు యెరూషలేములో ఆ ఇంటిలో అప్పుడు ఒక బలమైనటువంటి గాలి వంటి శబ్దం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె వాళ్ళ మీద వాలడం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళ మీద ఉంది. 120 మంది, అక్కడ 120 మంది మీద ఆత్మ యొక్క పరిచర్య. అప్పుడు పేతురు మాట్లాడతాడు. పేతురు సిలువను గురించి మాట్లాడినప్పుడు అక్కడ అంటారు, అయ్యలారా మేమేం చేయాలి ఇప్పుడు అని అడిగినప్పుడు అక్కడ అంటాడు, 2వ అధ్యాయం 38వ వచనములో, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనములో అక్కడన్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందేదరంటాడు. అప్పుడు వారు హృదయములో నొచ్చుకొని ఆ మాట విన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించాడు. అంటే కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చిన యేసయ్యను తమ రక్షకుడిగా అంగీకరించి ఆ రోజు ఎంతమంది తెలుసా బాప్తిజం పొందింది?
3,000 మంది. హలో, 3,000 మంది. ఇది ఆత్మ జీవింపజేసింది. వాళ్ళకి మారు మనసు వచ్చింది. ఎంతమంది రక్షింపబడ్డారు? ఒకే సందర్భంలో 3,000 మంది. కానీ మరణకరమగు పరిచర్య ధర్మశాస్త్రం ఎప్పుడైతే మోషేకి ఇచ్చినాడో అప్పుడు ఎంతమంది చంపబడ్డారు? 3,000 మంది చంపబడ్డారు. అంటే ఈ ధర్మశాస్త్రము కనికరం లేదు. కంటికి కన్ను, పంటికి పన్ను. అర్థమవుతుందా? అసలు జాలి అనేది దీని డిక్షనరీలో లేదు. ఇలాంటి ధర్మశాస్త్రము నుండి మనలను విడుదల చేసేదానికి, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడుదల చేసేదానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రములో రాయబడినటువంటి శాపములన్నీ కూడా యేసుక్రీస్తు శిలువ మాను మీద మోసుకున్నాడట. ధర్మశాస్త్రములో ఉండే శాపములన్నీ కూడా నేను భరించడాలే. భరిస్తే మనం ఎప్పుడో చచ్చిపోయి ఉండాలా. మనకి ఎన్నో తెగుళ్ళు వచ్చి ఉండాలా. ఇంత ఆయుష్ కూడా ఉండదు. మనకు కఠినమైనటువంటి నిర్ణయాలు. నువ్వు లేస్తే తప్పు, కూర్చుంటే తప్పు, లేస్తే నిలబడితే ఒక తప్పు, అది చేస్తే తప్పు, ఇది చేస్తే తప్పు, కాబట్టి నువ్వు నీతిమంతుడిగా కావు అంటాడు. అందుకని అపోస్తుడైన పౌలు ఎవరైతే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలనుకుంటున్నారో వారందరూ కృప నుండి బొత్తిగా తొలగిపోయి ఉన్నారు. కాబట్టి కృపా సత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తు మన మధ్యలో ఉన్నప్పుడు ఆయన కృప ఎట్లా కుమ్మరించాడంటే, ధర్మశాస్త్రములో ఉండే ప్రతి శాపాన్ని యేసుక్రీస్తు ఆ శిలువ మాను మీద భరించాడా లేదా? ఈజ్ ఇట్ రైట్? నేను చెప్తాను. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం దయచేసి చదువుదాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గలతీ పత్రిక చాలా ఇంపార్టెంట్. 3వ అధ్యాయం 13వ వచనం, 13, 14 ఉన్నాయి అక్కడ. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించున్నట్లు ఆశీర్వచనము ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించను. నేను ఈయన ఈ లోకంలో ఉండేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శాపము నుండి, ఆ ధర్మశాస్త్రం యొక్క శాపము మనకు తగలకుండా నిరోధించేదానికి అక్కడ ఒక ఎగ్జాంపులర్గా ఈ లోకంలో ఒకటి చూపిస్తున్నాడు. మీరు యోహాను సువార్త 8వ అధ్యాయం అక్కడ కానీ చూస్తే అక్కడ ఏమని రాయబడ్డది? యోహాను సువార్తలో మనకు ఎవరు కనిపిస్తున్నారంటే ఒక లేడీ కనిపిస్తుంది అక్కడ. షీ ఈజ్ అ ప్రాస్టిట్యూట్ ఉమన్. ఎవరండి ఆమె? ఒక వేశ్య, వ్యభిచారం వల్ల పట్టబడిన స్త్రీ అని రాయబడ్డది. తమాషా ఏంటంటే చిన్నలు పెద్దలు అందరూ వచ్చారు ఆమెను పట్టుకొని. పిల్లకాయలు కూడా వచ్చినారట. పిల్లకాయలకి ఏం పని నాకు అర్థం కాల. ఇక్కడ బైబిల్లో పిల్లలు కూడా వచ్చినారట. 8వ అధ్యాయంలో ఇక్కడ చూడండి, ఆ వ్యభిచారం వల్ల పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిను, అట్టి వారిని రాళ్ళు రువ్వు చంపవలని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించిన కదా, ఆయనను నీవు ఏమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. సో ఇది కండమ్నేషన్ ఉంది కదా, ధర్మశాస్త్రం చంపమని ఉంది కదా, మరణకరమైన పరిచర్య కదా ఇది, శిక్షావిధికి కారణమైన పరిచర్య కదా ఇది. ఈ పరిచర్య ద్వారా ఈమె చంపబడాలా? రాళ్లతో కొట్టి చంపబడాలా? నువ్వేమంటావు? ధర్మశాస్త్రం గొప్పదా లేకపోతే నీ తీర్పులు గొప్పవా? వాట్ డు యు సే అబౌట్ దిస్? అంటే వీళ్ళు లాని ఎత్తి చూపిస్తున్నారు. మోషే ధర్మశాస్త్రం ఇచ్చినాడు కదా, నువ్వు ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు తీర్పు తీరుస్తావా లేదా? నువ్వు చెప్పు అని యేసు ప్రభుని ఇరికించేదానికి అక్కడ చూస్తున్నాడు. కానీ హీఈస్ ఎ వెరీ గ్రేషియస్ అండ్ కంపాషనేట్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ వెరీ గ్రేస్ఫుల్ అండ్ కంపాషనేట్ టువర్డ్స్ అస్. ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు తండ్రి. ఆయన కనికరం చూపెట్టాడు. ఆకలేసినప్పుడు కనికరం చూపెట్టాడు,
వాళ్ళు కాపరు లేనటువంటి మందలుగా ఉండేటప్పుడు వారి మీద కనికరబడినట్టుగా మనకు బైబిల్లో చెప్తుంది. ఇలాంటి సందర్భంలో ఏం బోధకుడా నువ్వేం చెప్తావంటే ఆయన ఏం మాట్లాడాల, కిందకి ఏం రాస్తున్నాడు, తల వంచుకొని ఆయన ఏదో రాస్తూ ఉన్నాడు. ఏదో రాస్తున్నా. వాట్ హీఈస్ రైటింగ్ ఆయన ఈజ్ రైటింగ్ అబౌట్ ద లా. కొంతమంది అంటారు ఈజ్ రైటింగ్ అబౌట్ ద లా, కొంతమంది ఆయన ఏం రాస్తున్నాడో మనకు తెలియదు అంటారు. ఆ సీన్ గురించి సరే ఆయన రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈయన రాసేటప్పుడు ఇక్కడ చూడండి, ఆయన రాయికి మునిపే అన్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా రాయేయండి, అప్పుడు నేను రాయేస్తాను అన్నాడు. అక్కడ చాలా మంచి వర్డ్ ఉంటుంది. అక్కడ ఏమిటంటే అక్కడ ఏమన్నాడంటే వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచుండెను, వారాయన్ను పట్టుకొని అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. బహుశా ఆల్ ఆర్ సిన్నర్స్, నన్ ఈజ్ రైచియస్నెస్, ఆల్ ఆర్ సిన్నర్స్, నన్ ఈజ్ రైచియస్నెస్ అని ఒకవేళ బహుశా ఆయన రాసి ఉండొచ్చేమో. ఆల్ ఆర్ సిన్నర్స్, నీతిమంతుడు లేడు, ప్రతి ఒక్కరూ పాపియే అని చెప్పినప్పుడు అక్కడ చూడండి, మీలో పాపము లేనివాడు చూడండి మొట్టమొదటిగా రాయేయమన్నాడు. అక్కడ ఆ తర్వాత ఇక చూడండి ఏమన్నాడంటే, మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకరు బయటికి వెళ్ళిరి. ఇక్కడ చూడండి వీళ్ళకంట అప్పుడు మనస్సాక్షి గద్దించిందంట. కింద భాగంలో ఏమున్నది, మనస్సాక్షి గద్దించిందంట. కాన్షియస్, మనకు ఒక మనస్సాక్షిని దేవుడు ఇచ్చాడు. ఈ మనస్సాక్షి ప్రకారం ఆల్ ఆర్ సిన్నర్స్, నన్ ఈజ్ రైచియస్నెస్, ఆల్ ఆర్ సిన్నర్స్, నన్ ఈజ్ రైచియస్నెస్ ఇన్ ద వరల్డ్ అని ఆయన యేసయ్య మాట్లాడుతుంటే అర్థమవుతుందండి. దేవర్ పియర్స్డ్ అనమాట. మనస్సాక్షి గద్దించింది, హృదయంలో గుచ్చబడినట్లుగా, yes I am a sinner, I have no right to destroy her. ఆమెను చంపేదానికి, ఆమె మీద రాయి వేసేదానికి నాకు అర్హత లేదని చెప్పి పెద్దవారి మొదలుకొని చిన్నవారి వరకు కూడా మనస్సాక్షి గద్దించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనంటాను, ఇప్పుడు యేసయ్య అన్నాడు, లేచి ఆయన మళ్ళా లేచి నిదానించి, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదు కదా అన్నాడు. అప్పుడు లేదు ప్రభువా అన్నాడు. శిక్షించే అధికారం ఎవరికి ఉంది? పాపము లేనివాడికే. మీలో పాపము లేనివాడు మొదట రాయేయండి, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆ మీదట నేను రాయేస్తానన్నాడు. కానీ అందరూ పాపము చేసి, అర్థమవుతుందండి, అనీతిమంతులుగా తీర్చబడి దేవుని సన్నిధిలోకి వెళ్ళపోతున్న వాళ్ళందరూ కూడా మనస్సాక్షి చేత గుచ్చబడి మేము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోతున్నాం, మా వల్ల కాదు, వీఆర్ కండెమ్డ్, మా మీద దోషారోపణ మా మనస్సే చేస్తుందని చెప్పి తప్పించుకొని వెళ్ళాడు. ఇప్పుడు రాయేయాల్సింది ఎవరు? పాపము లేని వ్యక్తి యేసయ్య. పాపం ఎరుగని క్రీస్తు, పరిశుద్ధుడైన క్రీస్తు ఈజ్ ఎలిజిబుల్స్ టు ఏమిటంటే రాళ్ళతో కొట్టి చంపేటువంటి అర్హత ఒక యేసయ్యకే ఉంది. కానీ ఇక్కడ ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే, అమ్మ వారెక్కడ ఉన్నారు అన్నాడు. ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. నీకెవరు శిక్ష విధింపలేదా? ఏమి ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన యాజకులు అందరూ వచ్చారు కదా, వాళ్ళు శిక్ష విధింపలేదంటే లేదు ప్రభువా అన్నారు. అట్లయితే నేను కూడా శిక్ష విధింపను. శిక్ష విధించాలా యేసు ప్రభు? కానీ ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వేశాడు. ఆయన మనల్ని నాశనం చేసేదానికి, లేకపోతే రాళ్లతో కొట్టి చంపేదానికి ఆయన రాళ్ళ. ఒకసారి చూడండి, యోహాను, పేతురు, యాకోబు వీళ్ళందరూ శిష్యులందరూ కూడా ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఆ గ్రామస్తులు చేర్చుకున్నప్పుడు ఐ థింక్ బెత్సాయిదాకు వెళ్ళినప్పుడు ఆ యొక్క చేర్చుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళు వస్తూ ఉండేటప్పుడు వీళ్ళకి శిష్యులకి భలే కోపం వచ్చేస్తుంది.
యోహాన్ గారు చూడండి, ఆయన ప్రియమైన శిష్యుడు కదా. యోహాన్ గారు, ప్రభా ఏంది ప్రభా, అంత సువార్త చేస్తే, అంత ఉద్యమం చేత మాట్లాడితే ఒక్కరు కూడా నమ్మలేదు, నిన్ను చేర్చుకోలేదు. మేము పైనుండి ఆకాశం ఎలియా వలె దహించి చేసేటట్లు మాకు పర్మిషన్ మేము ఆజ్ఞాపిస్తాం, వీళ్ళందరినీ నాశనం చేస్తుంది అన్నాడు. అర్థమవుతుందా? అప్పుడు యేసు అన్నాడు కదా, నీ బ్యాప్టిజం వేరే, నా బ్యాప్టిజం వేరే, నా పరిచర్య వేరే, నీ పరిచర్య వేరే. నేను ఏలియా పరిచర్య కాదు, ఏలియా పరిచర్య కాదు నేను చేసేది. ఏలియా దహించేసినాడు, 50 మందిని దహించినాడు, 50 మందిని దహించినాడు, 50 మందిని దహించినాడు. దట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ కండమ్నేషన్. దట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ కండమ్నేషన్. సో వాట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ గ్రేస్ అంటే ఆయన కృప కృప కృప, మన్నించు 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 మన్నించు. ఆ కృప ఎంతంటే ఇక్కడ చూడండి, ఆ కృప ఎంతగా ఆయన సిలువలో చూపించాడంటే, ఒకసారి నేను చూస్తే ఆ సిలువ దృశ్యాన్ని చూస్తే అందరూ చూడండి ఆయన పట్టుకొని, యేసు ప్రభువును పట్టుకొని వెంటనే ఏం చేశారో తెలుసా? ఆయన్ని అన్యాయమైన తీర్పులు తీర్చారు. ఎన్ని తీర్పులు తీర్చారు తెలుసా? 6 తీర్పులు. 6 గంటల్లో 6 న్యాయస్థానాల్లో 6 రకాలైనటువంటి తీర్పులు చేసి పాపం ఎరిగినటువంటి వాడిని సిలువ వేయి అన్నాడు. పిలాతు కూడా అన్యాయమైన తీర్పు తీర్చాడు. ఇది యందు నాకు ఏ దోషము లేదన్నాడు. తర్వాత ఆయన ఏం చేశారు? కొరడాలతో 351 గాయాలు ఆయన వీపున గుచ్చబడ్డాయి, గాలాలు గుచ్చబడ్డాయి. ఇది నేను నెక్స్ట్ టైం చెప్తానండి. ఇప్పుడు చూడండి, ఆయన ఏం చేశారు? గడ్డం కూడా పీకేసినారట, ఆయన ముళ్ళ కిరీటం పెట్టినారట. ఇంతగా ఆయన్ని హింసిస్తుంటే అప్పుడు దేవదూతలు ఉండే, ప్రభా ఒక్క సైగ చేయి, నేను వీళ్ళందరినీ నాశనం చేస్తానని అన్నాడు. మిఖాయేలు కానీ, గబ్రియల్ కానీ, వీళ్ళందరూ. ఏమిటి ప్రభా, నీ కుమారుడైన యేసుక్రీస్తును ఇంత శిక్షకు అనుభవిస్తావా, పంపిస్తావా? ఏమిటి, మేము చూస్తూ ఊరుకుండాలా అని చెప్పినప్పుడు దేవుడు అంటాడు, దట్ ఈస్ మై గ్రేస్. అది నా కృప. ఎవరి మీద? పాపులమైనటువంటి మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మన కొరకు చనిపోయెను. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. హీ కమెండెడ్ హిస్ లవ్ టువర్డ్స్ us while we were yet sinners, Christ died for us. మనం ఇంకనూ పాపులమై ఉండగా చూడండి, ఆయన చంపబడుతున్నా, కొట్టబడుతున్నా, మొత్తబడుతున్నా, ఒక్క గేజ్, అన్ని వరలో కత్తులు ఉన్నాయి, దేవదూతలు ఒక్క సైగ చేసుంటే మొత్తం ప్రపంచాన్ని ధ్వంసం చేస్తున్నాం. ఇట్ ఈజ్ ఈజీ. కానీ ప్రభు ఆ యొక్క మరణ శిక్షకు రాలా. ధర్మశాస్త్రము నుండి విడుదల చేసేదానికి యేసుక్రీస్తు నా శాపములన్నీ కూడా ఆయన శిలువ మాను మీద భరించినాడట. ఆయన శాపగ్రహిగా మారినాడట. దయచేసి చదువుదామా? 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, దయచేసి చదువుదామా? పదమూడవ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన కలుగుటకై అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి, క్రీస్తు మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడుదల చేయుటకు ఆయన శాపగ్రాహిగా మారెను. ఇందు మూలముగా వ్రాయబడినదేమనగా, మాను మీద వేలాడిన ప్రతి వాడిను శాపగ్రస్తుడే. ఇది ద్వితోపదేశీయ కాండంలో అక్కడ మోషే ఒక కట్టడి చేస్తారు. శాపగ్రస్తుడిని వేలాడించినప్పుడు, మాను మీద వేలాడించినప్పుడు ఏం చేస్తారంటే, సాయంత్రం తర్వాత ఆ యొక్క శవము ఆ చెట్టు మీద ఉండకూడదు. ఆ చెట్టు మీద ఉండకుండా దాన్ని తీసేసి దాన్ని పూడ్చిపెట్టబడాలా, లోయలో పడవేయాలా. ఒకవేళ రాత్రి అంతా ఉంటే ఏమవుతుంది అని కానీ చూస్తే, ఆ రాత్రి సమయంలో ఉన్నట్లయితే ఆ శాపగ్రాహి యొక్క శాపమంతా కూడా దేశం మీదకి వచ్చేస్తుంది, ప్రజల మీదకి వచ్చేస్తుంది. అది ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు మన శాపమునంతా కూడా, మన పాపమునంతా కూడా
ఇప్పుడు యేసుక్రీస్తు మీద మోపి శాపగ్రాహిగా మోరినప్పుడు ఆయన రాత్రంతా సిలువలో వేలాడుతూ ఆ రోజంతా ఉన్నట్లయితే మరలా ఆ శాపం అంతా కూడా మన మీద వచ్చేస్తుంది. అందువల్ల ఇట్ ఈస్ అ లా. సో జీసస్ క్రైస్ట్ ఫుల్ఫిల్ ద లా. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు ఆయన. కాబట్టి మనము శాపగ్రాహిగా కాకుండా ఆయన ఏం చేశాడంటే 6 గంటల్లోనే తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించి తన ప్రాణాన్ని వదిలిపెట్టేశాడు. నా ప్రాణం పెట్టుటకు, నా ప్రాణం తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం ఉంది, ఇది నా తండ్రి వల్ల నేను పొందినానన్నప్పుడు 6 గంటల్లోనే ఏం చేశాడు, ఆయన బిగ్గరగా కేక వేసి తన ప్రాణమును విడిచెను. తన ప్రాణముని విడిచెను 6 గంటల్లో. ఇది ఎక్కడ జరగల రోమన్ హిస్టరీలో. సిలువేయబడిన వారు కొన్ని గంటలు ఒక రోజంతా కూడా అట్లాగా కొట్టుకుంటూ చచ్చిపోతారు. కానీ యేసు ప్రభు 6 గంటలను చనిపోయినారు. వెంటనే 4 గంటలకంతా దించేశారు. వెంటనే 5 గంటలకంతా పూర్తి చేశారు. ఆయన శాపగ్రాహిగానే చనిపోయినాడు. ఎవరి శాపం అది? మన శాపం అండి, మన శాపం. అసలే ఈ ధర్మశాస్త్రం యొక్క శాపం అంటే ఎదుగో చూడండి, లెక్కలేనటువంటి డిసీజెస్ ఉన్నాయి, లెక్కలేనటువంటి డిసీజెస్. అది నేను చెప్పాలంటే టైం ఉంటుందో లేదో నాకు తెలియదు. ద్వితోపదేశీయ కాండం 28వ అధ్యాయం కనుక చూస్తే అక్కడ ఒక్క మాట చెప్తాను, ఒక్క మాట దయచేసి ముగిచ్చేస్తాను నేను. సో వీ హ్యావ్ నో టైమ్ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. ద్వితోపదేశీయ కాండం 28వ అధ్యాయంలో అక్కడ 13వ వచనం అని అనుకుంటాను. ఇరవై 28వ అధ్యాయంలో అక్కడ ఏమిటి రాస్తున్నాడంటే ఆశీర్వాదాలు శాపాలన్నీ కూడా అక్కడ రాయడం కూడా జరిగింది. ఇక్కడ చూడండి, నీ దేవుడైన యెహోవా మొదటి వచనం, యెహోవా మాట విని నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అన్నాడు. ఇక్కడ ఆశీర్వాదాల్లో ఆయన స్టాట్యూస్, ఆయన విధులుగాన నువ్వు గాన గైకొన్నట్లయితే నువ్వు దీవించబడతావు, లోనికి వచ్చినప్పుడు దీవిస్తావు, బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు, నీ యొక్క ఇంటిలో ఉండే సమస్త వస్తువులు ఆశీర్వదింపబడతాయి, దీవింపబడతాయి, నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉండవు. అర్థమవుతుందా? శత్రువు ఒక మూలగా వచ్చి 7 ద్వారాలు గుండా వెళ్ళిపోతాడు అని రకరకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ ఇదే ద్వితోపదేశీయ కాండం 28వ అధ్యాయం 15వ వచనంలో ఇక్కడ చూస్తే, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలు కట్టడలు నీవు అనుసరించి నడుచుకున్న వల్లని నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును, ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఇక్కడ రాసినాడు ఎన్ని రోగాలు ఉన్నాయని రాసినాడు. ఈ రోగాలు కాకుండా ఇక మీద కొత్త రోగాలు ఉన్నా కూడా ఇవి కూడా వస్తాయి అన్నాడు. ఆ రోగాలన్నీ భరించాడు, నీ క్షామాన్ని భరించాడు. ఇక్కడన్నీ కూడా మీరు ఇళ్ళకి వెళ్ళి చదువుకోండి. ఎంతంటే నువ్వు శపింపబడతావు, లోపలికి వెళ్ళినప్పుడు శపించబడతావు, బయటకు వచ్చినప్పుడు ఈ విధంగా అనేకమైనటువంటి రోగాలు తెగుళ్ళు చేత యేసు ప్రభు భరించాడు సిలువలో. క్రైస్ట్ ఈజ్ రిడీమ్డ్ ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ లా. క్రీస్తు ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విడుదల చేశాను. కాబట్టి ఆయన ఎవరో తెలుసా? కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, నీకు మోషే కావాలా లేకపోతే యేసయ్య కావాలా? ఇది కాబట్టి హూ చూస్ లైఫ్ అండ్ డెత్. మోషే అంటాడు ఆ యొక్క ద్వితోపదేశీయ కాండం 30th verseలో, యూ చూస్ లైఫ్ అండ్ డెత్. నువ్వు ఏది కోరుకుంటావు? నువ్వు మరణాన్ని కోరుకుంటావా? నీవు జీవాన్ని కోరుకుంటావా? నీవు జీవాన్ని కోరుకుంటే నీ జీవాధిపతి అయిన యేసుక్రీస్తును నువ్వు కోరుకో, అప్పుడు నీకు లైఫ్ ఉంటుంది. లేదు నేను ధర్మశాస్త్రం కింద ఉంటాను, మరణాన్ని కోరుకుంటానంటే అది నీ ఇష్టం అంటాడు. కానీ మై ఇంటెన్షన్ ఈజ్, అక్కడ అంటాడు నా యొక్క ఇష్టం ఏంటంటే యూ చూజ్ లైఫ్. అక్కడ అంటాడు యూ చూజ్ లైఫ్. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్.